హలో నమస్తే అండి. చేపల పులుసు అయితే పెట్టి చూసుకుందాం అండి ఈరోజు. దానికోసం అయితే మసాలా ఏర్పాటు చేసుకుంటున్నాం. వెల్లుల్లిపాయలు, చిన్న అంగుళం అల్లం ముక్క, మెంతులు ముందైతే పేస్ట్ చేసి పక్కన పెట్టుకోండి. మీరు ఎన్ని చేపలు కలిపి పెట్టుకోవాలనుకున్నారో అన్ని చేపలు కూడా కుక్కర్లో పెట్టుకొని దాంట్లో మనం చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకోండి. కారం అయితే 2 టేబుల్ స్పూన్లు వేసుకోండి. కొంచెం పసుపు వేసుకోండి. జీలకర్ర పొడి వేయించింది ఒక అర స్పూన్ వేసుకోండి. ధనియాల పొడి కూడా ఒక స్పూన్ వేయించింది అయితే వేసుకోండి. ఉల్లిపాయనైతే ఒక ఉల్లిపాయను తీసుకొని పేస్ట్ చేసి దాన్ని కూడా వేసుకోండి. ఈ విధంగా చింతపండు పులుసు, ఒక నిమ్మకాయ చింతపండు పులుసు తీసుకొని దాన్ని బాగా పిసికి వేయండి. కొంచెం నూనె, మీరు ఎంత నూనె ఒక 3 టేబుల్ స్పూన్లు అయితే వేసుకోండి. ఈ విధంగా బాగా కలపండి. కలిపిన తర్వాత 3 టమాటాలను తీసుకొని ఆ 3 టమాటాలను కూడా పేస్ట్ చేసి వేయండి. తగినంత ఉప్పు అయితే వేసుకోండి. నేనైతే 2 టేబుల్ స్పూన్ ఉప్పు అయితే వేసానండి. ఈ విధంగా బాగా కలిపి పులుసుని అయితే మరగబెట్టండి. కొత్తిమీరతో గార్నిష్ చేయండి. సూపర్ టేస్ట్.